ఓకే, వెల్కమ్ టు వివేక్ కోచింగ్. ఈరోజు మనము కోవిడ్ రీజనింగ్లో కోవిడ్ ఇన్ఈక్వాలిటీస్ పార్ట్ ఆల్రెడీ 2 పార్ట్స్ అయింది. థర్డ్ పార్ట్గా చెప్పుకుంటున్నాం ఈరోజు. మరి ఈ థర్డ్ పార్ట్లో చూద్దాం. అంటే కోవిడ్ ఇన్ఈక్వాలిటీస్లోనే ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఆల్రెడీ చెప్పాను, చాలా మోడల్స్ ఉంటాయని. అన్ని మోడల్స్ స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వస్తాను. ఇందులో చూడండి, ఇందులో కోవిడ్ ఇన్ఈక్వాలిటీస్లో డేటా ఎలా ఇస్తాడు చూడండి. డేటా ఇంకొద్దిగా హార్డ్గా ఇవ్వాలంటే కదా నాట్ గ్రేటర్ దెన్, నాట్ లెస్ దెన్, నాట్ గ్రేటర్ దెన్, ఎయిదర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఎయిదర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, నాట్ గ్రేటర్ దెన్ నాట్ లెస్ దెన్, ఇలాంటి డేటాలు కూడా ఇస్తున్నాడు మా ఇందులో కోవిడ్ ఇన్ఈక్వాలిటీస్లో. చూడండి, పీ కాపీరైట్ క్యూ మీన్స్ పీ ఈజ్ నాట్ లెస్ దెన్ క్యూ అంటాడు. నాట్ లెస్ దెన్, పీ ఈజ్ నాట్ లెస్ దెన్ క్యూ అంటే ఆల్రెడీ పార్ట్ 1లోనే చెప్పుకున్నాను. నాట్ లెస్ దెన్ అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు తీసుకోవాలని చెప్పాను ఆటోమేటిక్గా. సో నాట్ లెస్ దెన్ అంటేనే ఆటోమేటిక్గా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అయిపోతుంది. అదేవిధంగా స్టార్, పీ స్టార్ క్యూ మీన్స్ నాట్ గ్రేటర్ దెన్ అంటాడు. నాట్ గ్రేటర్ దెన్ అంటే పీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యూ అవుతుంది. పీ అట్ ద రేట్ క్యూ అంటే పీ ఈజ్ నైదర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, అంటే గ్రేటర్ దెన్ కాదు ఈక్వల్ కాదంటే లెస్ దెన్గా తీసుకోవాలి. పీ డాలర్ క్యూ మీన్స్ అంటే కదా పీ నాట్ లెస్ దెన్, నైదర్ లెస్ దెన్ నార్ ఈక్వల్ టు క్యూ అంటే ఆటోమేటిక్గా గ్రేటర్ దెన్ తీసుకోవాలి. పీ పర్సెంట్ క్యూ, పర్సెంట్ సింబల్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా అంటే పర్సెంటేజ్ క్యూ వాడు కోడ్ చేసిన సింబల్ ఏమి, పీ ఈజ్ నైదర్ గ్రేటర్ దెన్ నాట్ లెస్ దెన్. గ్రేటర్ దెన్ కాదు లెస్ దెన్ కాదు అంటే ఆటోమేటిక్గా ఈక్వల్ వస్తుంది. అంటే ఈ సింబల్ ఇచ్చినప్పుడు అంటే ఈ సింబల్కి ఈ సింబల్ పెట్టాడు, ఈ సింబల్కి మనం ఈ సింబల్ కోడ్ చేయాలి. అంటే ఇక్కడ చూడండి, ఈ సింబల్ బదులు ఈ సింబల్ ఇచ్చినప్పుడు వీటి మీనింగ్ మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇవి తీసుకోవాలి. కాపీరైట్ అంటే ఇది తీసుకోవాలి, స్టార్ ఉన్నప్పుడు ఇది, అట్ ద రేట్ ఉన్నప్పుడు ఇది తీసుకోవాలి, డాలర్ ఉన్నప్పుడు ఇలా, పర్సెంటేజ్ ఉన్నప్పుడు ఇలా, ఇవి తీసుకొని ప్రొడ్యూస్ చేసి మనము సింబల్స్ రీప్లేస్ చేసి చేసుకోవాలి. కొంచెం ఇంతకుముందు స్టేట్మెంట్ 3 చేసాము, ఇది స్టేట్మెంట్ 4 వచ్చినాయి. అదేవిధంగా కంక్లూజన్ ఇంతవరకు 2 వేసాను కంక్లూజన్. కానీ ఈ క్వశ్చన్లో చూడండి, కంక్లూజన్ 4 వచ్చినాయి, 1 2 3 4 వచ్చాయి. స్టేట్మెంట్లు ఎన్నైనా ఉండొచ్చు, క్వశ్చన్లు అడుగుతున్నప్పుడు కంక్లూజన్ ఎన్నైనా ఉండొచ్చు, అది వాళ్ళ ఇష్టం, ఎగ్జామినర్ ఇష్టం అది. కాబట్టి ఏది ఇచ్చినా బేసిక్ రూల్స్ అనేది బాగా ఫండమెంటల్గా బాగుంటే కదా క్వశ్చన్ ఎలా అయినా చేయొచ్చు. పార్ట్ 1లోనే చెప్పాను మీకు, దీనికి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్ అంతా ఇచ్చాను విత్ షార్ట్ కట్లు. అవన్నీ మైండ్లో పెట్టుకొని మనం కనుక చూస్తేనే ఆన్సర్ చేసే విధంగా కూడా ఎలా చేయాలో కూడా చెప్పాను ఆల్రెడీ. పార్ట్ 2లో కూడా చెప్పాను, పార్ట్ 2లో క్వశ్చన్స్ ఎలా చేయాలో. సో అదేవిధంగా ఇంకొద్దిగా డెప్త్ అనమాట, ఇంకొద్దిగా డెప్త్గా దీన్ని మనం చేసుకుంటూ పోతే కదా క్వశ్చన్స్ ఏ లెవెల్లో ఎలా ఇచ్చినా కూడా చేయొచ్చు అనమాట. కోడెడ్ ఇన్ఈక్వాలిటీ చెప్పాను కదా, కోడెడ్ ఇన్ఈక్వాలిటీ మన ఛానల్ 10 to 30 seconds లోపలే క్వశ్చన్ చేసి పెట్టేయాలి. ఈ డేటా వాళ్ళు ఇస్తారు, ఈ డేటా ఇస్తారు, ఈ డేటాను అప్లై చేసుకొని చేసుకోవాలి మనం. కాపీరైట్ అంటే చూడండి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, పర్సెంటేజ్ మీన్స్ ఈక్వల్, పర్సెంటేజ్ మీన్స్ ఈక్వల్, అట్ ద రేట్ మీన్స్ లెస్ దెన్, స్టార్ మీన్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, కాపీరైట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, డాలర్, డాలర్ మీన్స్ greater than, star means less than or equal to, at the rate means less than. సింబల్ రీప్లేస్ చేసాము. సింబల్ రీప్లేస్ చేసినాక ఇది పాజిటివ్ చేసుకోవాలి. సింబల్ రీప్లేస్ అంటే పక్కనే ఉంటుంది కాబట్టి డేటాలోనే ఉంటుంది, చూసి త్వరగా చేసుకోవాలి. అది ఒక్కటే టైం పట్టేది అంటే ఇక్కడ మనకు దేనికి టైం పడుతుంది అంటే రీప్లేస్ చేయడానికి టైం పడుతుంది అంతే. ఆల్రెడీ ఆర్డర్లోనే ఉంది చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ పక్కనే కామన్ లెటర్ ఉందంటే ఆల్రెడీ ఆర్డర్లో ఉందని అర్థం, మళ్ళీ ఆర్డర్ చేయాల్సిన పని లేదు. ఎల్ కామన్ ఉంది, ఇక్కడ ఓ కామన్ ఉంది, ఇక్కడ ఎంఎం కామన్ ఉంది. అంటే ఒక స్టేట్మెంట్ లింక్ చేయాలి కదా. లింక్ అనేది ఇక్కడ ఆల్రెడీ పక్కనే ఉంది, పక్కనే ఉంటే లింక్ చేయాల్సిన పని లేదు, ఆల్రెడీ లింక్ అయింది అని అర్థం. ఒకవేళ ఇలా లేకపోతే మనం ఆర్డర్ చేసుకోవాలి కానీ సపరేట్గా. ఆల్రెడీ పక్కనే ఉందంటే ఆల్రెడీ ఆర్డర్లోనే ఉంది అనుకొని మనం క్వశ్చన్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, కే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ ఈక్వల్ టు ఓ లెస్ దాన్ ఎం,
ఎం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ ఆర్డర్లో ఉంది. లేదు మీరు ఆర్డర్ చేస్తారంటే స్పీడ్గా చేసుకోవాలి అంతే. దానికి టైం పడుతుందంటే టైం అంటే వన్స్ మనం చాప్టర్ నేర్చుకున్నాక మన ఇష్టం అనమాట. మనం ఎట్లా అనుకుంటే అలా చేసుకుంటూ వెళ్ళిపోవడం అంతేగాని ప్రతిదానికి ఆర్డర్ రాయాలి, స్టెప్స్ పెట్టాలి, ఇవన్నీ చేయాలంటే కాంపిటేటివ్లో వీలు పడదు. ప్రతిదానికి స్టెప్ బై స్టెప్ వేయాలంటే ఇక్కడ స్టెప్స్ అన్నెసరీ అవుతుంది. మనకు స్టెప్స్ ఏం అవసరం లేదు. డైరెక్ట్గా క్వశ్చన్ మన మైండ్లో చూసుకొని క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. 30 సెకండ్స్ మించకూడదు. అది ఎంత పెద్ద క్వశ్చన్ అయినా 30 సెకండ్స్ 1 మినిట్, మహా అంటే 1 మినిట్. ఒకవేళ వేరే చాప్టర్లో పెద్ద పెద్ద క్వశ్చన్లు వస్తాయి. అంతేగాని ఏదో ప్రతిదానికి మనం స్టెప్స్ చేయాలి అంటే అది ఇక్కడ కాంపిటీషన్లో వీలు పడదాను. మనం చూస్తేనే క్వశ్చన్ ఎంత టైంలో చేయగలంటే అంత తక్కువ టైంలో చేసి పెడితే మనకు స్కోర్ బాగా పెరుగుతుంది కాంపిటేటివ్. అప్పుడు మనకు గవర్నమెంట్ జాబ్ త్వరగా వస్తుంది. అంతేగాని ఎంత స్టెప్స్ రెడ్యూస్ చేసుకుంటూ మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తుంటారో వాళ్ళు త్వరగా మంచి స్కోరు సాధిస్తుంటారు. వాళ్ళు త్వరగా జాబ్ కూడా కొట్టుకొని వెళ్తుంటారు. అది బై ప్రాక్టీస్ మీద వస్తుంది. మన నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ బాగా ఎక్కువ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి మాత్రమే వస్తుంది. టిప్స్ నేర్చుకోవాలి, మళ్ళీ అవి మన మైండ్లో ఉండాలి, బాగా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఈ 3 చేసిన వాళ్ళకి అది వీలు పడుతుంది. టిప్స్ నేర్చుకోవాలి, బాగా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, మైండ్లో మెమరీలో ఉంచుకోవాలి. ఇంత కాంపిటేటివ్ అంటే మనం ఎప్పుడు మినిమం 8 to 10 అవర్స్ దీని మీద ఉండిపోవాలి. అట్లే ఒక జాబ్ కొడుతున్నామంటే బ్యాంక్ కానీ, రైల్వే కానీ, ఎస్ఎస్సి కానీ, ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ ఒక గవర్నమెంట్ జాబు మనం కొడుతున్నాము అంటే, ప్రిపేర్ అవుతున్నామంటే ఇంకా వేరే పని ఏం పెట్టుకోకూడదు. ఆటోమేటిక్గా ఈ పని మీదే ఉండాలి. మనం తిన్నామా ఎంతసేపు తినడం ప్రాక్టీస్ చేయడం అంతేగాని వేరే అప్లికేషన్ అన్ని పెట్టుకొని మనము జాబ్ కొట్టుకోవాలి 1 నెల 2 నెలలు 5 నెలలు అలా మనము రియల్ కాంపిటేటర్ ఆస్పిరెంట్ ఏం చేస్తారంటే కంపల్సరీ దాని మీదే పూర్తిగా దాని మీదే ఉండిపోవాలి. అలానే ప్రాక్టీస్ ఎప్పుడైతే అలా చేస్తామో మనం బ్యాంక్ ఎగ్జామ్లో అయితే చాలా తక్కువ ఉంటుంది. బ్యాంక్ ఏ కాంపిటేటివ్ గవర్నమెంట్ ఎగ్జామ్ అయినా కూడా తక్కువ టైం ఉంటుంది. తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్ చేయాలి. అటువంటి వాళ్ళే త్వరగా రీచ్ కాగలుగుతారు. అంటే అది ఊరికనే రాదు. మనం ఎక్కువ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి వస్తుంది. అంతేగాని మనం ఏదో సింపుల్గా 4 మోడల్ నేర్చుకున్నాము, 4 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేసినాము, వదిలేసినామంటే అట్లా కాదు. ఒక మోడల్ నేర్చుకున్నాక అది రీజనింగ్ కానీ అర్థమెటిక్ కానీ ఏదైనా కానీ బాగా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. మోడల్స్ తెలుసుకోవాలి, జస్ట్ టిప్స్ తెలుసుకోవాలి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్ చేయాలి. ఒక చాప్టర్లో ఒక 5 మోడల్ ఉంటాయి, 6 ఉంటాయి, 7 ఉంటాయి, 8 ఉంటాయి, 10 మోడల్స్ కూడా ఉంటాయి. వన్స్ మోడల్ తెలుసుకొని దాదాపు 100 క్వశ్చన్స్ 150 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. అదేవిధంగా నెంబర్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ ఆన్లైన్లో ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి మనకు. ఆన్లైన్లో ఎగ్జామ్స్ డిఫరెంట్ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి. బ్యాంకు కానీ రైల్వే దేంట్లో కూడా మనం పర్చేజ్ చేసుకొని ఆన్లైన్ ఎగ్జామ్స్ అంటే పర్చేజ్ వచ్చేస్తాయి. అందులో పర్చేజ్ చేసుకునే నెంబర్ ఆఫ్ సిస్టమ్ ముందర కూర్చొని చేసుకుంటూ ఉండాలి. బై హ్యాండ్ మాన్యువల్గా కూడా ప్రాక్టీస్ చేసుకుంటుండాలి. అలా ఎక్కువ ప్రాక్టీస్ చేసిన వాళ్ళే మనం త్వరగా రీచ్ కాగలుగుతున్నాం, మంచి స్కోర్ సంపాదించగలుగుతున్నాం. అంతేగాని దానికి స్టెప్పులు వేయాలి, 4-5 క్వశ్చన్లు తక్కువ నేర్చుకొని ఇట్లా చేయకూడదు. ఇట్లా చేస్తే కాంపిటేటివ్ మనము త్వరగా జాబ్ కొట్టుకోలేము ఇలా చేస్తే కదా. కాబట్టి కాంపిటేటర్గా ఒక గవర్నమెంట్ జాబ్ పొందాలంటే అతనికి ఉండాల్సిన మెయిన్ కాన్సెప్ట్ ఏమి, అతను పూర్తిగా అడిక్ట్ అయిపోవాలి దానికి. పూర్తిగా జాబులు కొట్టాలి అనే దీంట్లో ఉంటే కదా త్వరగా రీచ్ కాగలుగుతాడు అనమాట. ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామ్స్ అయితే వరుసగా పడుతున్నాయి. ఎస్బీఐ క్లర్క్ పడింది, అదేవిధంగా ఐబీపీఎస్, ఆర్ఆర్బీ, రూరల్ బ్యాంక్ పీఓ పడింది, క్లర్క్ పడింది. అదేవిధంగా ఐబీపీఎస్ క్లర్క్, మళ్ళీ పీఓ, నేషనల్ బ్యాంక్స్ పీఓ వస్తాయి, క్లర్క్స్ వస్తాయి, మళ్ళీ రైల్వే జాబ్స్ వస్తాయి, ఎస్ఎస్సి జాబ్స్ కూడా ఆల్రెడీ పడి ఉన్నాయి, ఇంకా ఎగ్జామ్ జరగలేదు అవి. అదేవిధంగా మళ్ళీ ఎస్ఐ కానిస్టేబుల్ కూడా రాబోతున్నాయి, ఆల్రెడీ క్యాలెండర్ వదిలేరు, అందులోనూ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అది కాబట్టి డిఫరెంట్ కాంపిటేటర్స్ ఉంటారు. అన్నిటికీ ఉపయోగపడుతుంది. మా కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ రీజనింగ్లో దీనికి ఉంది, దీనికి లేదని లేదు, కానీ అన్నిటికీ నేర్చిపెట్టుకో. అన్ని కాంపిటేటర్లు అడుగుతున్నాడు కాబట్టి నేర్చిపెట్టుకోవాలన్నమాట. చూడండి ఇప్పుడు ఈ క్వశ్చన్ కానీ చూస్తే కే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ కదా, ఎల్ ఈక్వల్ టు ఓ లెస్ దాన్ ఎమ్, ఎం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్. ఈ క్వశ్చన్ మనం తక్కువ టైంలో చేయాలంటే ఎలా అంటే సింపుల్ రీప్లేస్ చేసాం. ఎన్ఓ కొన్న రిలేషన్ చూసుకోవాలి. ఎన్ ఏడు ఉంది, ఓ ఏడు ఉంది, ఓ లెస్ దాన్ ఎన్, ఎన్ గ్రేటర్ దాన్ ఓ అవుతుంది. చూడండి ఓ లెస్ దాన్ ఎన్ అంటే ఇది మాత్రం సింబల్ చూడాలండి. ఇక్కడ ఓ ఎంఎం ఆల్రెడీ ఆర్డర్లోనే ఉంది. ఇది ఆర్డర్ ఇంకా ఆర్డర్లోనే ఉన్నప్పుడు మళ్ళీ ఆర్డర్ చేయాల్సిన పని లేదు. ఇది ఓ లెస్ దాన్ ఎన్ లేదు, ఎన్ గ్రేటర్ దాన్ ఓ అవుతుంది. కానీ
గ్రేటర్ దాన్ ఆర్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు రాదు, అంటే ఫస్ట్ది ట్రూ కాదు. అదేవిధంగా ఎమ్ ఎల్ చూడండి, ఎమ్ ఏడు ఉంది, ఎల్ ఉంది. రిలేషన్ ఏం చెప్తాం, ఈక్వల్ లెస్ దాన్ కదా, ఎల్ లెస్ దాన్ ఎమ్, ఎమ్ గ్రేటర్ దాన్ ఎల్ అంటాం, అంటే సెకండ్ ట్రూ అవుతుంది చూడండి. ఓ లెస్ దాన్ ఎమ్, ఎమ్ గ్రేటర్ దాన్ ఎల్, ఏదైనా ఒకటే అమ్మా. ఎల్ లెస్ దాన్ ఎమ్ అన్న ఒకటే, ఎమ్ గ్రేటర్ దాన్ ఎల్ అన్న ఒకటే, కాబట్టి అది ట్రూ అవుతుంది. అదే ఇచ్చారు చూడండి, ఎమ్ గ్రేటర్ దాన్ ఎల్, ఓకే. కేఎన్ కదా, కేఎన్, ఎన్ ఏడు ఉంది, కే ఉంది. మరి కేకు ఎన్కు ఇన్ బిట్వీన్ సింబల్ కనుక గమనిస్తే ఆపోజిట్ ఉంటే నాట్ కాన్స్టెంట్ అని చెప్పాను నేను. ఆపోజిట్ ఉంటే ఏదైనా రెండు లెటర్ల మధ్యలో ఆపోజిట్ సింబల్ ఉంటే కాన్స్టెంట్ రిలేషన్ చెప్పలేను, ట్రూ కావచ్చు ఫాల్స్ కావచ్చు. అట్లని చెప్పి ఫాల్స్ కానీ ట్రీట్ చేయకూడదు, ట్రూ కానీ ట్రీట్ చేయకూడదు. కాబట్టి కేకు ఎన్కి రిలేషను కాన్స్టెంట్ కాబట్టి అది కూడా ప్రూవ్ చేయలేము మనం. తర్వాత ఎన్కు ఆల్రెడీ చూడండి, ఎన్కి రిలేషన్ వస్తుంది, ఎల్కు ఎన్కి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు గమనిస్తే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే ఏం చెప్పాను లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అంటే లెస్ దాన్ వస్తుంది. కాబట్టి ఎల్ లెస్ దాన్ ఎన్, ఎన్ గ్రేటర్ దాన్ ఎల్ అవుతుంది. ఇప్పుడు ఎల్ లెస్ దాన్ ఎన్ ఉంది చూడండి, ఇదేం పెద్ద టైమింగ్ కాదు, ఆల్రెడీ ఆర్డర్లో ఉన్న దానికి జస్ట్ చూడడం అంతే. 10 to 30 సెకండ్స్లో మనం పొజిషన్ చేసి పక్కన పెట్టేయండి. ఆ విధంగా ఉండాలి. కాంపిటేటివ్గా ప్రిపేర్ అవుతున్నప్పుడు లాజిక్స్ తెలుసుకున్నాము, ఫస్ట్ వీడియోలోను సెకండ్ వీడియోలో ఎలా చేయాలో అప్రోచ్ తెలుసుకున్నాం. ఇంక ఇదో తెలుసుకున్నాక మళ్ళీ స్టెప్స్ వేసుకుంటూ ఎన్ని చేసుకుంటాం అంటే టైము వేస్ట్ చేయకూడదు అనమాట. ఉన్న టైంనే తక్కువ టైంలో ఎంతసేపు మనం టైం తగ్గించాలి అనే ఉద్దేశంతోనే వెళ్ళాలి మనం క్వశ్చన్ చేయాలండి. ఓకే చూడండి, ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనకి ఏం పెడతాము, కంక్లూజన్ 1 ట్రూ కాలేదు, 3 ట్రూ కాలేదు, ఓన్లీ 2 and 4 ట్రూ అవుతుంది. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే ఇందులో కంక్లూజన్ 2 and 4 ఈజ్ ట్రూ అని చెప్తాము, ఆర్ ట్రూ అని చెప్తాం. కంక్లూజన్స్ 2, 4 మాత్రమే ట్రూ అవుతుంది. అదేవిధంగా ఇంకొన్ని క్వశ్చన్స్ చూద్దామండి. ఓకే, ఇందులో క్వశ్చన్ నెంబర్ సెకండ్ థర్డ్ చూద్దాము. సెకండ్ స్టార్ చూడండి, ఏ స్టార్ బి, బి డాలర్ సి, సి పర్సెంట్ డి, డి కార్పొరేట్ ఈ. ఈ స్టేట్మెంట్ మైండ్ 4 స్టేట్మెంట్, 4 కంక్లూజన్స్. బి డాలర్ ఏ, బి డాలర్ డి, ఈ పర్సెంట్ సి, ఏ అట్ ద రేట్ ఈ. కాబట్టి ఈ 4 స్టేట్మెంట్ యూజ్ చేసి 4 కంక్లూజన్లో ఏది ట్రూనో చెప్పాలి. ఓకే, సింబల్ రీప్లేస్ చేద్దాం. స్టార్ మీన్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, డాలర్ మీన్స్ గ్రేటర్ దెన్, పర్సెంటేజ్ మీన్స్ ఈక్వల్. చూడమ్మా, స్టార్ మీన్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, డాలర్ మీన్స్ గ్రేటర్ దెన్, పర్సెంటేజ్ మీన్స్ ఈక్వల్, కార్పొరేట్ మీన్స్ greater than or equal to, dollar means greater than, percentage means equal, at the rate means less than. ఈ సింబల్ రీప్లేస్ చేసాము. ఇంకా స్టేట్మెంట్ ఆర్డర్లో ఉండాలి అని చూసుకోండి. స్టేట్మెంట్ ఆర్డర్లో ఆల్రెడీ ఆర్డర్లోనే ఉంది, మనం ఆర్డర్ చేయాల్సిన పని లేదు. ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ బీబీ కామన్ ఉంది, సెకండ్ థర్డ్కి సిసి కామన్ ఉంది, థర్డ్కి ఫోర్త్కు డీడీ కామన్ ఉంది. ఇలా ఉంది అంటే ఆల్రెడీ ఆర్డర్లో ఉన్నట్టే లెక్కేది. అంటే ఆర్డర్లో ఉంది కాబట్టి ఆల్రెడీ కంక్లూజన్ ఏదో ట్రూనో చూద్దాం. ఏ ట్రూ అంటే డిఏ. ఇప్పుడు చూడండి, డీకు ఏకు ఉన్న రిలేషను ఇక్కడ డి ఉంది, ఇక్కడ ఏ ఉంది, మధ్యలో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్ ఉంది. ఇక్కడ డి ఉంది, ఇక్కడ ఏ ఉంది, అంటే ఆపోజిట్ సింబల్ ఉందా, ఆపోజిట్. చూడండి, ఈ 2 లెటర్ల మధ్యలో ఏకు డీకి మధ్యలో సింబల్ రివర్స్లో ఉన్నాయి. సింబల్ రివర్స్లో అంటే ఏం చెప్పాను, కాన్స్టెంట్ అనమాట. ఫస్ట్ ట్రూ కావాలి. సెకండ్ బీడీ, ఇక్కడ బి ఉంది, ఇక్కడ డి ఉంది. చూడండి, డి మధ్యలో గ్రేటర్ దాన్ ఈక్వల్ ఏముందేమో, బీడీకి రిలేషన్ అయితే వస్తుంది, బి గ్రేటర్ దాన్ డి అవుతుంది. బి గ్రేటర్ దాన్ డి అంటే సెకండ్ ట్రూ అవుతుంది. బి గ్రేటర్ దాన్ డి ట్రూ అయిపోతుంది. అది ఈసీ చూద్దాం. ఈసీ, ఈ ఇక్కడ సికు ఉంది, ఈకు సికు ఉన్న రిలేషన్ ఏమొస్తుంది, సి ఈకు సికు, సి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈ, లేదా ఈ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి.
సి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి. ఇందులో ఈకు సికు ఉన్న రిలేషన్ చూడండి, ఎయిదర్ వస్తుంది, ఎయిదర్ ఈ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి అన్నాడు. ఇప్పుడు ఎయిదర్ వచ్చినప్పుడు ఎయిదర్లో ఉన్న ఈసీతో రెండు ఉండాలి, ఈ లెస్ దెన్ సి ఉండాలి, ఈక్వల్ టు సి ఉండాలి. కానీ ఈక్వల్ మాత్రం పెట్టాడు కానీ ఈ లెస్ దెన్ సి లేదు చూడండి ఇక్కడ. అలా ఉంటే ఆ రెండింటికి కాంబినేషన్లో ఎయిదర్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎయిదర్ వచ్చినప్పుడు ఎయిదర్లో ఆ రెండు ఉంటేనే ఎయిదర్గా పెట్టమని చెప్పాను నేను. మరి ఎయిదర్లో రెండు లేకుండా అందులోంచి ఈక్వల్ మాత్రమే తీసుకున్నాయంటే ట్రూ కాదు. ఇది పాసిబిలిటీని ఎప్పుడు ట్రూగా ట్రీట్ చేయకూడదు, ఫాల్స్గా ట్రీట్ చేయకూడదు. అదేవిధంగా ఎయిదర్లోనూ పెట్టకూడదు. ఎయిదర్ రెండు ఉంటే ఈ కాంబినేషన్లో వచ్చేటువంటి రెండు కానీ ఉంటే మనం ఎదురు అంటే కాంబినేషన్ అంటే చూడండి, ఈ లెస్ దాన్ సి ఉండాలి, ఈక్వల్ టు సి ఉండాలి. ఈ రెండు ఉంటే ఎయిదర్ చెప్పాలి. మళ్ళీ ఆ రెండు లేవు కాబట్టి ఒకటే ఉంది కాబట్టి ఈసీతో కంక్లూజను. అప్పుడు ఎయిదర్ చెప్పకూడదు, ఎయిదర్ నుంచి ఒకటి వచ్చినా కూడా ట్రూ చేయకూడదు. కాబట్టి థర్డ్ ట్రూ కాదు. ఏ ఇక్కడ ఉంది, ఈ కొన్ని ఇన్ బిట్వీన్ ఏకు ఈకి ఇన్ బిట్వీన్ సింబల్స్ చూడండి, ఆపోజిట్ ఉంది, కాన్సే అవుతుంది. ఆపోజిట్ ఉంది కాబట్టి కాన్సే. కాబట్టి ఆన్సర్ ఏం చెప్పుకుందాం దీనికి, ఓన్లీ కంక్లూజన్ 2:2 అవుతుంది. కంక్లూజన్ 2 మాత్రమే ట్రూ అవుతుంది. ఫస్ట్ ట్రూ కాదు, 3 ట్రూ కాదు, 4 ట్రూ కాదు. కాబట్టి ఇటువంటి కంక్లూజన్ 2 మాత్రమే ట్రూ అవుతుంది. ఓన్లీ కంక్లూజన్ 2 ఈజ్ ట్రూ. ఇది మా సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ చూడండి, సింబల్స్ రీప్లేస్ చేస్తాను. గ్రేటర్ దెన్ అట్ ద రేట్ మీన్స్ డాలర్, గ్రేటర్ దెన్ అట్ ద రేట్ మీన్స్ less than copyright greater than or equal to percentage is equal star less than or equal to copyright greater than or equal to percentage equal. చూడండి థర్డ్ క్వశ్చన్ కూడా మనకు ఆర్డర్లోనే ఉంది. ఆర్డర్ ఏం చేయాల్సిన పని లేదు, ఆల్రెడీ ఆర్డర్లోనే ఉంది. ఆర్డర్ చేయాల్సిన మళ్ళీ డైరెక్ట్ చూడడం, కంక్లూజన్ చూడడం ఏమో డైరెక్ట్ అంటే 4 స్టేట్మెంట్లు 4 కంక్లూజన్. ఆర్కు ఎఫ్ ఉన్న రిలేషన్, ఆర్ చూడండి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఎఫ్ ఇక్కడ ఉంది. ఆర్కు ఎఫ్కి రిలేషన్ వస్తుందంటే రాదు. ఆర్కి ఎఫ్కి కాన్సే వస్తుంది. ఎందుకు కాన్సే వస్తుంది చూడండి, ఆర్కు ఎఫ్కి మధ్యలో ఆపోజిట్ సింబల్ కనిపిస్తుంది. ఆపోజిట్ సింబల్ ఉన్నప్పుడు మనకు 2 చేయలేము, కాన్సే వస్తుంది. ఆర్కు ఎఫ్కు మధ్యలో ఎఫ్. ఎస్పి చూడండి, పి ఇక్కడ, ఎస్ ఇక్కడ ఉంది, పిఎస్ ఇన్ బిట్వీన్ సింబల్ ఆపోజిట్ సింబల్ ఉంది, కాన్సే అవుతుంది. ఇది కూడా పిటి, పి ఇక్కడ ఉంది, టీ ఇక్కడ ఉంది, పిటి లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆపోజిట్ సింబల్ పడింది. ఎస్ఎఫ్ చూడండి, ఎస్ ఇక్కడ, ఎఫ్ ఇక్కడ ఉంది, ఇన్ బిట్వీన్ సింబల్స్ ఆపోజిట్ ఉంది. ఆపోజిట్ ఉన్నప్పుడు ఇది కూడా ట్రూ కాదు. చూడండి ఇందులో 4 కంక్లూజన్ ట్రూ కాలేదు కాబట్టి ఆన్సర్ నన్ ఫాలో చెప్పవచ్చు. ఆన్సర్ నన్ ఫాలో, నన్ ఈజ్ ట్రూ చెప్పవచ్చు. నన్ అంటే ఇచ్చిన కంక్లూజన్లో ఏది ట్రూ కాలేదు, అటువంటిప్పుడు మనం నన్ ఈజ్ ట్రూ అని చెప్పచ్చు. నన్ ఈజ్ ట్రూ. ఇందులో కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ ఇంకొద్దిగా డిఫరెంట్ మోడల్స్. ఇంకొద్దిగా డిఫరెంట్ అంటే డేటాను కూడా ఒక్కోసారి ఉల్టాలో రివర్స్లో పెడుతుంటాడు. అది చూద్దాం. మీరు చూడండి, డాలర్ మీన్స్ డాలర్ బి నాట్ లెస్ దాన్ ఏ అని ఇచ్చాడు. బి నాట్ లెస్ దాన్ ఏ అంటే ఆటోమేటిక్గా బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏగా రాసుకోవచ్చు. అంటే లెస్ దాన్ కాదు అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. దీన్ని ఇలానే చేసుకునే దానికంటే కూడా ఫస్ట్ లెటర్ ఏ వచ్చేటట్టుగా మనం మార్చుకోవచ్చు. దీని వరకు ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి కూడా రాసుకోవచ్చు. అంటే అన్నిటికీ ఫస్ట్ లెటర్ ఏ ఉంది, దీనికి మాత్రం ఫస్ట్ లెటర్ బి పెట్టాడు, బితో ఉల్టా చేశాడు. చూడండి, యాష్ మీన్స్ ఏ ఈజ్ నైదర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అన్నాడు. ఇప్పుడు ఏ లెస్ దాన్ బి అవుతుంది. అట్ ద రేట్కి
నైదర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అన్నాడు, ఏ గ్రేటర్ దెన్ బి పెట్టినాము. మళ్ళీ పర్సంటేజ్కి ఏం చేసాడు చూడండి, పర్సంటేజ్ బి ఈజ్ నాట్ గ్రేటర్ దెన్ ఏ పెట్టినాడు. అప్పుడు బితో రాయాలంటే బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏగా రాస్తాం. కానీ క్వశ్చన్ చేసేటప్పుడు కొద్దిగా కన్ఫ్యూజ్ లేకుండా ఉండడానికి ఏం చేస్తామంటే దీని వరకు మార్చుకుంటే కన్నా ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అవుతుంది. బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ అయితే ఉంటే అది వేస్తే ఏమవుతుంది, ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అవుతుంది. ఇంకా స్టార్ మీన్స్ స్టార్ నైదర్ గ్రేటర్ దెన్ నాట్ లెస్ దెన్ అన్నాడు, అంటే గ్రేటర్ దెన్ కాదు లెస్ దెన్ అన్నప్పుడు ఏ ఈక్వల్ అవుతుంది. కాబట్టి డాలర్కి పర్సంటేజ్కు ఈ సింబల్ తీసుకుంటే సరిపోతుంది. మీతో అన్నీ మామూలుగానే ఉంది, ఏతోనే ఉంది. ఇది మాత్రం బీతో రిలేషన్ చెప్పారు చూడండి. అంటే డేటానే ఉల్టా రాయడం, డేటానే రివర్స్లో రాయడం. డేటా మామూలుగా ఇది ఏతో చెప్పాలి, ఇక్కడ బీతో చెప్పాడు, ఇక్కడ బీతో చెప్పాడు. నేను బీతోనే తీసుకున్నాను కానీ ఇక్కడ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏదిగా తీసుకున్నాను. ఇక్కడ డైరెక్ట్ మళ్ళీ అక్కడ క్వశ్చన్లో కూడా మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇక్కడ డేటానే మార్చేస్తే మనం క్వశ్చన్ చేయడం ఈజీ అవుతుంది. చూడండి, ఇందులో అట్ ద రేటు గ్రేటర్ దెన్ పర్సంటేజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు పర్సంటేజ్ డాలర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్. స్టార్ చూడండి, స్టార్ మీన్స్ అంటే ఈక్వల్ పెట్టుకోవచ్చు, స్టార్ మీన్స్ ఈక్వల్. అదేవిధంగా డాలర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అట్ ద రేటు గ్రేటర్ దెన్ డాలర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఇక సింబల్ అయితే రీప్లేస్ అయిపోయింది. మరి క్వశ్చన్ ఎలా చేయాలంటే చూద్దాం. ఇందులో ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ కామన్ అయితే ఉంది, మా ఎస్ ఉంది కామన్, ఇక్కడ ఎంఎం ఉంది కామన్, ఇక్కడ ఎం ఉంది. కామన్ లెటర్ చూడండి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఎమ్ 3 చోట్ల. మామూలుగా అయితే కామన్ లెటర్ 2 స్టేట్మెంట్లో కనిపించాలి, ఇక్కడ 3 స్టేట్మెంట్లో కనిపిస్తుంది. 3 స్టేట్మెంట్ కామన్ లెటర్ కనిపించడం వల్ల ఫస్ట్ ఈ 2 యాడ్ చేద్దాం. క్యూ గ్రేటర్ దాన్ ఎస్. ఇప్పుడు ఎంతో కలిపితే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఎస్తో కలిపితే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం అవుతుంది. క్యూ గ్రేటర్ దాన్ ఎస్ రాశాను, ఎస్తో కలుపుతున్నానంటే ఎస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం రాశాను. ఇక్కడ ఎంతో ఇది రాయొచ్చు, ఇది కలపచ్చు, 2 కలపచ్చు. రెండు అవసరం లేదు కాబట్టి ఏదో ఒకటి కలుపుతుంది. ఎం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి అంటే ఫస్ట్ 2 స్టేట్మెంట్ తీసుకొని ఇది తీసుకున్నాము. మళ్ళీ ఇది కలపలేము, దీన్ని కలపలేము, కావాలంటే ఇంకో ఆర్డర్ పెట్టుకోవచ్చు, అంతేగాని దీన్ని కలపాల్సిన అవసరం లేదు. ఈ 2 మామూలుగా తీసుకున్నాం. క్యూ గ్రేటర్ దాన్ ఎస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం. అప్పుడు ఎం ఈక్వల్ టు జెడ్. అంటే ఏం లేదు, ఫస్ట్ 2 కంపల్సరీ తీసుకున్నాను, దీనికి 3rd కలిపాను, దీనికి ఫస్ట్ 2 తీసుకొని 4th సపరేట్ చేశాను. ఎందుకు, కామన్ లెటర్ ఎమ్ 3 ప్లేస్లో కనిపిస్తాను. ఇలా 3 ప్లేస్లో కనిపించినప్పుడు అన్నీ కలపడం వీలు పడదు. ఈ 3 కలుపుకొని దీన్ని మళ్ళీ తెచ్చి ఈ 2కి సపరేట్ కలిపాను. ఓకే, కంక్లూజన్ మనకు ఎక్కడ నీడ్ ఉంటుందో ఆర్డర్ తీసుకొని చేద్దాం. క్యూపీకి ఆర్డర్ సరిపోతుంది. క్యూపీకి అలా ఎస్జెడ్కి ఆర్డర్ సరిపోతుంది. ఫస్ట్ క్యూపీ చూద్దాం. క్యూపీ ఉంది కదా, క్యూపీ కాన్సే వస్తుంది. క్యూపీ రిలేషను కాన్సే వచ్చింది కదా. ఎందుకు కాన్సే వచ్చింది చెప్పండి, ఎందుకు కాన్సే వస్తుంది? ఆపోజిట్ సింబల్ ఉంది, మా క్యూకు పీక్ మధ్యలో ఆపోజిట్ సింబల్ కనిపిస్తుంది కాన్సే. కాబట్టి కాన్సే వచ్చినప్పుడు 2 కంక్లూజన్ సెట్స్ మనం అనుకుని ఆల్రెడీ పార్ట్ 1లోనే మీకు కాన్సే వచ్చినప్పుడు కొన్ని కంక్లూజన్స్ సెట్ పెట్టే ఛాన్స్ ఉండదు అని చెప్పాను. ఆ కంక్లూజన్ చూద్దాం. కాన్సే వచ్చినప్పుడు కంక్లూజన్ సెట్ చెప్పాను, అది ఇక్కడ ప్లే అవుతుంది చూడండి. కంక్లూజన్స్ క్యూపీతో క్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి, క్యూ లెస్ దాన్ పి, క్యూ గ్రేటర్ దాన్ పి, క్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి. క్యూ పీకి ఉన్నటువంటి రిలేషన్ కాన్సే వచ్చినప్పుడు ఇదే 2 లెటర్లతో ఇలాంటి సెట్ కన్నా ఉంటే కదా, ఇలాంటి సెట్ క్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి, క్యూ లెస్ దాన్ పి.
ఇక్కడ ఈక్వల్ గ్రేటర్కి ఉంది, ఇదే ఈక్వల్ ఇక్కడ లెస్ దాన్ పెట్టినాను, గ్రేటర్ సింగిల్గా ఉంటుందేమో. ఈ సెట్ ఉన్న ఈ సెట్ ఉన్న ఒక ఆప్షన్ చెప్పాను మీకు, పార్ట్ 1లోనే చెప్పాను. పార్ట్ 1లో కోడెడ్ ఈక్వల్ టు ఎయిదర్ ఆర్ రిలేషన్ అన్నమాట. అంటే ఎయిదర్ 1 or 2 చెప్పుకోవచ్చు. ఇలా వస్తాయి ఆ రెండు సెట్లు ఇక్కడ కంక్లూజన్లో చూపాలి. ఇవి కాకుండా ఈ సెట్లు కాకుండా వేరేది కానీ వస్తే కనుక మళ్ళీ నైదర్ నార్ పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సెట్లే ఉండాలి. ఇటువంటి సెట్ క్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పి, క్యూ గ్రేటర్ దాన్ పి అంటే ఈ సెట్ ఉంది. ఈ సెట్ ఉన్నా ఒకటి, ఈ సెట్ ఉన్నా ఒకటి. కాబట్టి ఈ రెండింటికి మనము ఎయిదర్ ఆర్ రిలేషన్ చెప్పవచ్చు. ఈ రెండింటికి ఎయిదర్ ఆర్ అంటే ఏం చెప్పండి ఒకసారి. ఫస్ట్ది 2 అయితే సెకండ్ రాంగ్, సెకండ్ 2 అయితే ఫస్ట్ రాంగ్. దీన్నే మనం ఎయిదర్కి అయితే చెప్పుకుంటాం అన్నమాట. ఓకే, దీనికైతే ఎయిదర్ ఆర్ వస్తుంది. నెక్స్ట్ థర్డ్ కంక్లూజన్ ఏముంది, ఎస్ జెడ్ ఉంది. ఎస్ జెడ్కి మనం తీసుకోవాల్సినటువంటి రిలేషన్ చూడండి. ఎస్ ఇందులో ఉంది, ఇందులో జెడ్ ఉంది. అంటే క్యూ గ్రేటర్ దాన్ ఎస్, గ్రేటర్ దాన్ క్యూ గ్రేటర్ దాన్ ఎస్, ఎస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం, ఎం ఈక్వల్ టు జెడ్. అంటే ఫస్ట్ సెకండ్ తీసుకున్నాను, ఫస్ట్ సెకండ్ తీసుకొని థర్డ్ కలుపుతున్నాను, థర్డ్ కాదు ఫోర్త్ కలుపుతున్నాను, ఫోర్త్. అప్పుడు మనకు ఎస్ జెడ్ రిలేషన్ ఇందులో చూపిస్తూ ఉంటుంది. ఎస్ జెడ్ చూడండి, ఎస్కు జెడ్కు ఉన్నటువంటి రిలేషన్ ఏమంటే కనుక ఎస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జెడ్, ఎస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జెడ్. ఎస్కు జెడ్కు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈక్వల్ అంటే ఏం చెప్పాను, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వస్తుందని చెప్పాను. ఎస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జెడ్, థర్డ్ వన్ ట్రూ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏం పెడతాం, ఎయిదర్ 1 or 2 and 3 is true అని చెప్పుకోవాలి. అంటే కంక్లూజన్ ఫస్ట్ సెకండ్కు ఎయిదర్ చెప్పాలి, 3 డైరెక్ట్గా ట్రూ అవుతుంది, స్టేట్మెంట్ నుంచే ట్రూ అవుతుంది. 3 ట్రూ అవుతుంది, ఫస్ట్ సెకండ్ ఎయిదర్ అవుతుంది. కాబట్టి ఎయిదర్ పెట్టడానికి రెండు సందర్భాలు, ఒకటి క్వశ్చన్లోనే ఎయిదర్ రావడం, కాన్సే వచ్చినప్పుడు ఎయిదర్ రావడం. కాన్సే వచ్చినప్పుడు ఎయిదర్ ఈ క్వశ్చన్లో ప్లే చేస్తాడు కాబట్టి ఇక్కడ మనం చెప్పుకోవాలి దీని గురించి కంపల్సరీ. కాబట్టి ఎయిదర్ చెప్పాను, ఇది ట్రూ అవుతుంది, ఇదేమో దీనికి సంబంధించి. ఇంకా ఇందులో క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. హ్యాష్ చూడండి, హ్యాష్ ఏం చెప్తున్నాడు, లెస్ దాన్ పర్సెంటేజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు స్టార్ మీన్స్ ఈక్వల్, హ్యాష్ మీన్స్ లెస్ దాన్ ఈక్వల్, పర్సెంటేజ్ గ్రేటర్ దాన్ ఆర్. ఇప్పుడు ఇది చూడండి, ఇది ఆర్డర్లోనే ఉన్నాయి చూడండి. డిడి కామన్, ఎఫ్ఎఫ్ కామన్, హెచ్ఎస్ కామన్. అంటే పక్క లెటర్తోనే ఒక స్టేట్మెంట్ పక్క స్టేట్మెంట్తో పక్క లెటర్తోనే కామన్ ఉన్నప్పుడు ఇంకా ఆర్డర్ పెట్టాల్సిన ఆల్రెడీ ఆర్డర్లోనే ఉంది. బిఎఫ్ చూడండి, ఇక్కడ బి ఉంది, ఇక్కడ ఎఫ్ ఉందేమో. బీకు ఎఫ్కు మధ్యలో ఉన్నటువంటి బీకు ఎఫ్కు మధ్యలో ఉన్న సింబల్ ఆపోజిట్ కాబట్టి కాన్సే ఇది. బిఎఫ్ ఇది కూడా కాన్సే. చూడండి బిఎఫ్తో రెండు ఉన్నాయి చూడండి, కాన్సే. ఇదే బిఎఫ్తో కాన్సే బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్, బి గ్రేటర్ దాన్ ఎఫ్. ఈ సెట్ ఉంటే ఏదో చెప్పాలి, ఈ సెట్ కానీ ఉంటే. కానీ అలా లేదు, ఒక లెస్ దాన్ ఒక ఈక్వల్ ఉంది, ఇటు దానికి ఏదో చెప్పకూడదు. మళ్ళీ కాన్సే రెండు లెటర్లు కాన్సే వచ్చినప్పుడు ఇలాంటి సెట్ వస్తేనే ఏదో పెట్టాలి. మళ్ళీ ఒక లెస్ దాన్ ఒక ఈక్వల్ సపరేట్గా వస్తే ఏదో రాదు. డీజే, డి ఇక్కడ జే ఎప్పుడు ఉందేమో కాన్సేనే వస్తుంది, ఆపోజిట్ సింబల్ ఉంది కాబట్టి ఆన్సర్ నన్ ఈస్ ట్రూ. థర్డ్ వన్ @ means greater than, hash means less than, star means equal, percentage means greater than or equal to, percentage @ greater than, equal, @ greater than. ఇంకా ఇది ఆర్డర్లో ఉందంటే చూడండి, ఇలా హెచ్ఎస్ కామన్, డిడి కామన్, ఆర్ఆర్ కామన్ ఉంది.
పక్కపక్కనే పక్కపక్క లెటర్తోనే కామన్ ఉంది కాబట్టి ఇన్ని ఆర్డర్లో ఉండేది. జిఎఫ్, ఎఫ్ ఇక్కడ, జీ ఇక్కడ ఉంది, ఎఫ్ ఇన్ బిట్వీన్ ఎఫ్జీ మధ్యలో ఆపోజిట్ సింబల్ ఉంది చూడండి, రివర్స్ ఉంది, ఇలా రివర్స్ ఉండి కాన్సే వస్తుంది. జిహెచ్, జీ ఇక్కడ, ఇక్కడ హెచ్ ఇక్కడ, హెచ్ జీకి మధ్యలో కూడా ఆపోజిట్ సింబల్ ఉంది, కాన్సే వస్తుంది. ఇక్కడ జిహెచ్, జిహెచ్ మధ్యలో ఆపోజిట్ సింబల్ ఉంది, కాన్సే వస్తుంది. ఇక్కడ జిహెచ్ కాన్సే కదా, జిహెచ్కి రెండు ఉన్నాయి చూడండి కాంక్లూజన్. ఏదో వచ్చే ఛాన్స్ ఉందంటే లేదు, ఏదో రావాలంటే జీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు హెచ్, జీ లెస్ దాన్ హెచ్, లేదా జీ గ్రేటర్ దాన్ హెచ్, జీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు హెచ్. ఇవంటే ఏదో చెప్పాలి. ఈ సెట్ ఉంది, ఈ సెట్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఈక్వల్ ఉంది, ఇక్కడ గ్రేటర్ ఉంది, వీటికి ఏదో రాదు అందులో. కాబట్టి ఇందులో ఏదో వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి దీని ఆన్సర్ కూడా మనం ఏం చెప్పుకుందామంటే నన్ ఈజ్ ట్రూ అని చెప్పుకోవచ్చు. నన్ ఈజ్ ట్రూ. కాబట్టి ఇందులో ఒకవేళ డేటాలో ఒకవేళ రివర్స్ డేటా అంటే ఇలా ఏతో చెప్పకుండా బీతో అని చెప్తే దాన్ని బీతోనే మార్చుకోండి, మళ్ళీ ఏతో మార్చుకోండి. క్వశ్చన్ చేయడానికి ఈజీగా ఉంది. కాబట్టి క్వశ్చన్స్ ఎలా ఇచ్చినా మనకు టైం ఎక్కడ పడుతుందని సింబల్ రీప్లేస్ చేసుకొని త్వరగా చేయాలి. ఆ త్వరగా అనేది ఆల్రెడీ ఆర్డర్లో ఉంటే కదా జస్ట్ చూసుకుంటూ పెట్టుకుంటూ వెళ్ళిపోవడం అంతే. అది ఆపోజిట్ ఉందా సేమ్ సైడ్కి ఉందా అనేది దాన్ని బట్టి మనం క్వశ్చన్స్ చేసుకోవచ్చు అన్నమాట.